రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు విజయసాగర్ దగ్గరికి వెళ్దాం. విజయసాగర్, చెప్పండి మీ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, ఒకసారి అనంతపురంకి వెళ్దాం. రాయలసీమలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేస్ అనంతపురంకి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ యోగానంద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, అక్కడ ప్రచార సరళి ఎలా కొనసాగింది, ప్రస్తుత పరిస్థితి? ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో దాదాపు హోరాహోరీగా 2 నెలల పాటు ప్రచారం కొనసాగింది. అందరు అభ్యర్థులు తమ శక్తికి మించి ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ రెండు కూడా ప్రధాన పార్టీలు రెండు కూడా భారీ ఎత్తున ప్రచారంలో తమ అగ్రనేతలు కూడా దింపాయి. ముఖ్యంగా ధర్మవరంలో బీజేపీ నుంచి అమిత్ షా కూడా హాజరయ్యారు. దాదాపు అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారించాయి. మధ్యలో కాంగ్రెస్ కూడా 1-2 చోట్ల పోటీ చేయడం కనిపిస్తుంది. ముఖ్యంగా మడకశిర, సింగనమల లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోటీగా తలెత్తిన ఆచరణ లేదంటూ కూడా బట్టి ప్రచారం సాగుతోంది. రఘువీర్ రెడ్డి చక్రం తిప్పినట్టు మడకశిరలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటు సింగనమలలో శైలజనాథ్ కూడా మాజీ మంత్రి కావడం, మాజీ పీసీసీ చీఫ్ కావడం, ఆ ప్రాంతంలో మంచి పేరు ఉండటంతో ఆయన కూడా భారీ ఎత్తున ప్రచారం నిర్వహించాడు. మిగతా అభ్యర్థులంతా కూడా ముఖ్యంగా రాప్తాడు అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు అతి ప్రధానమైన ప్లేసు. రాప్తాడు, తాడపత్రి, ధర్మవరం ఈ 3 ప్లేసుల్లో ప్రధానమైన పోటీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా క్రిటికల్ ఏరియాలో కూడా వీటిని గుర్తించారు. ఎన్నికల అధికారులు కూడా ఆ స్థాయి కూడా ఏర్పాట్లు సిఆర్పీఎఫ్ బలగాలు దించి కేంద్ర దళాల భద్రతా ఆధ్వర్యంలో ఎన్నికలు పూర్తిగా జరిపేందుకు కూడా కృషి చేస్తున్నారు. 100% విప్ కాస్టింగ్ దిశగా కూడా కొనసాగుతుంది. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పూర్తిగా తమ ఆధీనం తీసుకున్నట్టు ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రకటించేశారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా బయట జనం ఉండొద్దు అంటూ కూడా ఆంక్షలు విధించారు. 140 సెక్షన్ ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. బయట వ్యక్తులు ఎవరో కూడా నియోజకవర్గాల్లో ఉండకుండా వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రచార సరళి కూడా చాలా హోరాహోరీగా డబ్బు భారీ ఎత్తున కూడా ఖర్చు పెట్టడం తెలుస్తుంది. ఇప్పటికే 30 కోట్లకు పైగా అమౌంట్ సీజ్ చేశారు. 28,000 లీటర్ల మద్యాన్ని కూడా సీజ్ చేశారు. అదే కాకుండా బంగారం కూడా భారీ ఎత్తున సీజ్ చేయడం జరిగిందని చెప్పి కలెక్టర్ కూడా వెల్లడించడం జరిగింది. అంటే ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఇంత ఎత్తు భారీ ఎత్తున డబ్బు పట్టుబడి అంతకు మించి బయటకి వెళ్ళిందంటూ కూడా ప్రచారం కొనసాగుతుంది. దాదాపు ఒక ఓటుకు 2,000 నుంచి 3,000 రూపాయలు కూడా పంచే ఒక కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధాన పోటీ టఫ్ ఫైట్ ఎక్కడైతే ఉందో ఆ నియోజకవర్గాల్లోని ప్రజలకు 3 నుంచి 4,000 మధ్య కూడా పంచినట్టు తెలుస్తుంది. ఒక ఓటుకి 3 నుంచి 4 లేదా 5,000 కూడా ఎక్కడైతే ఉరవకొండ లేదా తాడిపత్రి, కదిరి, రాప్తాడు, ధర్మవరం ఈ ప్రాంతాల్లో దాదాపు ఓటుకు 5,000 రూపాయలు కూడా వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని రూపాయలు కూడా వెళ్తున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రచారంలో హోరాహోరీ దృష్టి ఇప్పుడు ఆర్థిక వల్ల దృష్టి పెట్టడం తెలుస్తుంది.